ఎప్పుడు అంతే. పైన ఉన్నటువంటి ఈ మినిస్టర్ గారు, ఆ మినిస్టర్ గారు, లేదా పైన ఈ పార్టీ, ఆ పార్టీ పెద్దలు వీళ్ళు బాగుంటారు, కింద వీళ్ళు సొక్కాలు చెప్పుకుంటారు. ఈ రోజు ఎవరో ఒకరు స్టేటస్లు పెట్టుకున్నారండి, ఒక మంచి మాట పెట్టుకున్నారు. ఏంటంటే ఈ గుటకాలు, విమల్లు, పాన్ పరాగులు తెలుసు కదండి, అవన్నీ ఈ తినేవి కావు, అవి తినకూడనివి, ఆర్గన్ పాడు చేసేవి. వాటికి యాడ్స్ ఇస్తుంటారండి. ఎవరు ఇస్తుంటారట ఇవి చూసింది చెప్తున్నాను. ఒక మహేష్ బాబు గారు యాడ్ ఇస్తారు, ఒక షారుఖ్ ఖాన్ యాడ్ ఇస్తాడు, ఇంకొకరు ఎవరు పెట్టారండి వీళ్ళు వాటికి యాడ్లు ఇస్తారట. ఈ యాడ్లు ఇచ్చేటువంటి వాళ్ళేమో 6 ప్యాక్ తో చాలా బలంగా ఉంటారు. తినే వీళ్ళని చూస్తుంటేనండి టీబీ పేషెంట్లు. యాడ్ ఇచ్చే వాడు బాగున్నాడు, అది చూసి తినే వీడేమో పేషెంట్లు అయిపోతున్నారు. బుద్ధి బుర్ర ఏమైనా ఉందారా మీకు? తినే వాళ్ళకి అడుగుతున్నాను, ఏమైనా బుర్ర పని చేస్తుందా? వాళ్ళేమో సినిమా హీరోలేమో విలాసవంతమైన జీవితాలు, లగ్జరీ జీవితాలు వాళ్ళవి. వాళ్లకు ఫ్లెక్సీ కడుతున్నావు చూసావా, నువ్వు తిలకాలు దిద్దుతున్నావు చూసావా, దండలేస్తున్నావు చూసావా, నీకు ఈ పూట తింటే మరో పూటకు తిండి ఉండదు నీకు, నువ్వు ఫ్లెక్సీ పెడతావు వాడికి. వాళ్ళకు పుట్టినరోజులు కేకులకి ఇక్కడ నువ్వు తీసుకొచ్చి కట్ చేస్తుంటావు. మీ అమ్మకి ఏ రోజున పుట్టినరోజు చేసావా, కేక్ తీసుకొచ్చి కట్ చేసావా? మీ నాన్నకి ఏ రోజున తీసుకొచ్చి కేక్ కట్ చేసావా? మీ నాన్నకి ఏ రోజున దండ వేసావా? మీ నాన్నకి ఏ రోజున శాలువా కప్పావా? మీ నాన్న నువ్వు హీరో నాన్న ఏ రోజు అని అన్నావా? ఏం మాయం ఏంటో అర్థం కాదండి. ఏం మత్తులో ఉన్నారో యవనస్తుల పిల్లల్ని చూస్తుంటే బాధ, కోపం వచ్చేస్తుంటదండి ఇలా చూస్తుంటే.